శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన ప్రేమని ఎప్పుడూ అర్థం చేసుకోలేని వారిని మనం ఎక్కువగా ప్రేమిస్తాం. వాళ్ళు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాం, కానీ వాళ్ళకి మనతో మాట్లాడే టైం లేదని వేరే వారితో బిజీగా ఉన్నారనే సంగతిని మనం తెలుసుకోలేకపోతాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీనియర్ నటి లక్ష్మి. నటి లక్ష్మి మన అందరికీ సుపరిచితమే. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈమె ఆ తర్వాత నిన్నే పెళ్లాడుతా, మురారి, ఓ బేబీ, నానీస్ గ్యాంగ్ లీడర్ వంటి సినిమాల్లో కూడా నటించి అలరించింది. ఇదిలా ఉంటే తాజాగా లక్ష్మి గురించి ఆమె రెండో భర్త మోహన్ శర్మ చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలా తను మాట్లాడుతూ, నేను లక్ష్మి కలిసి చాలా సినిమాల్లో నటించాం గాని లక్ష్మి నన్ను ఇష్టపడుతుందని నాకు తెలియదు. ఒకరోజు ఆమె నాతో షాపింగ్ కి వస్తావా అని అడగగా ఆమెను ఒక షాపింగ్ మాల్ కి తీసుకెళ్లాను. అలా ఆమె షాపింగ్ చేస్తుంటే నేను ఖాళీగా ఉండకుండా ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ని కొనుక్కోవాలని దాని ప్రైస్ ని చూడగా 1975లోనే 500 రూపాయలు ఉండడంతో నేను కాస్త వెనకడుగు వేశాను. కానీ మరుసటి రోజు లక్ష్మి అదే పర్ఫ్యూమ్ బాటిల్ ని తనకి గిఫ్ట్ గా ఇస్తూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ జీవితంలో నన్ను భాగస్వామి అవ్వడానికి అవకాశం ఇస్తే నేను మీకు కుక్కలా ఉంటానని చెప్పిందని. ఇక ఆమె మాటలతో ఆ రాత్రి తనకి నిద్ర పట్టలేదని, ఇదిలా ఉన్నప్పుడే మధ్యరాత్రి 3 గంటలకి లక్ష్మి తనకి ఫోన్ చేసి తన రూమ్ కి పిలిచిందని, దీంతో తను నేరుగా హోటల్ గదికి వెళ్లాడని, ఆమె తనని చూడగానే గట్టిగా హత్తుకొని మనం ఇప్పుడు ఇక్కడే పెళ్లి చేసుకుందామా అని అడగగా తనకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడని చెప్పుకొచ్చాడు. అలా ఒకవేళ తను వద్దని చెప్పినా ఆ సమయంలో ఆమె వినే పరిస్థితుల్లో లేకపోవడంతో ఆమె నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టి ఆ రాత్రి తామిద్దరూ భార్యాభర్తలుగా కలవడం జరిగిందని చెప్పడం గమనార్హం. అసలు మోహన్ శర్మని పీకల్లోతు ప్రేమించిన లక్ష్మి తనకి విడాకులు ఇవ్వడానికి గల కారణాలేంటి? లక్ష్మి మూడో పెళ్లి చేసుకోవడం వల్లే తన కూతురు ఐశ్వర్య దూరమైందా? సూర్య తండ్రి శివకుమార్కి లక్ష్మికి ఉన్న సంబంధం ఏంటి అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎర్రగుడిపాడి వెంకట మహాలక్ష్మి అలియాస్ లక్ష్మి. ఈమె 1952 డిసెంబర్ 13న తమిళనాడులోని చెన్నైలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి వైవీరావు, తల్లి కుమారి రుక్మిణి. ఇక లక్ష్మి తండ్రి వైవీరావు 1930లోనే సినిమా ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ప్రొడ్యూసర్గా మారి కొన్ని మూవీస్ని చేయగా అందులో చాలా వరకు ఫ్లాప్ అయి ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. ఇక అలా వైవీరావు నెల్లూరుకి చెందిన రాజ్యం అనే ఆమెను వివాహం చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే వైవీరావు హీరోగా మారి తమిళ్లో లవంగి అనే మూవీని ప్లాన్ చేయగా అందులో అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న 17 ఏళ్ల కుమారి రుక్మిణిని తనతో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ జరిగేటప్పుడే వైవీరావుకి కుమారి రుక్మిణికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక లవంగి మూవీ రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా వైవీరావు 1949లో కుమారి రుక్మిణిని రహస్యంగా పెళ్లి చేసుకుని చెన్నైలో రెండో కాపురం పెట్టాడు. అలా ఇతను తెలుగులో డైరెక్టర్గా హీరోగా మళ్ళీ పెళ్లి, విశ్వమోహిని, సత్యభామ, తహసీల్దార్ అనే మూవీస్ ని చేయగా అవి రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఇదిలా ఉంటే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా లక్ష్మి అనే అమ్మాయి జన్మించింది. లక్ష్మి చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరగడంతో తనకి సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే చేసిన యాక్టింగ్నే రిపీటెడ్గా చేయడం, చెప్పిన డైలాగ్స్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం తనకి నచ్చక లక్ష్మి సినిమాల్లో నటించకూడదనుకుంది. ఇక ఈమె తల్లిదండ్రులకి లక్ష్మిని చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఆమె ఒప్పుకునేది కాదు. లక్ష్మి తన స్కూలింగ్ని చెన్నైలోని లేడీ శివస్వామి హయ్యర్ గర్ల్స్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న లక్ష్మికి క్లాసికల్ డాన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా 5 సంవత్సరాలు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటూ తన స్కూల్లో కూడా పర్ఫామ్ చేస్తుండేది. ఇక ఇదిలా ఉంటే లక్ష్మి 10వ తరగతి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో రాజగోపాల్ అనే డైరెక్టర్ లక్ష్మి తండ్రిని కలిసేందుకు ఇంటికి వెళ్లడం, అక్కడ బ్యాడ్మింటన్ ఆడుతున్న లక్ష్మిని చూసి తను తీయబోయే మూవీలో హీరో చెల్లెలి పాత్రకి పర్ఫెక్ట్గా ఉంటుందని తన మూవీలో యాక్ట్ చేస్తావా అని అడగగా ముందుగా లక్ష్మి అందుకు ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత లక్ష్మి యాక్ట్ చేస్తే డబ్బులు ఇస్తావా అని అడగగా అందుకు అతను, నువ్వు నా మూవీలో యాక్ట్ చేస్తే 1000 రూపాయలు ఇస్తా అనడంతో లక్ష్మి తన తల్లిదండ్రులకి చెప్పకుండా అడ్వాన్స్ని కూడా తీసుకోవడం జరిగింది. అలా ఆ తర్వాత తను ఆ మూవీలో యాక్ట్ చేయబోతుందని తన తల్లిదండ్రులకి చెప్పడంతో వారికి వేరే దారి లేక కూతురికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా షూటింగ్ జరిగేటప్పుడు లక్ష్మి తన బాయ్ ఫ్రెండ్ కార్లోనే వెళ్తుండేది. అలా ఆ షూటింగ్ స్పాట్లో ఎవరిని కేర్ చేయకపోవడం, హీరోకి కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోవడంతో అది చూసిన డైరెక్టర్ లక్ష్మి తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పగా
చిన్నప్పటి నుండి ఆమెను గారాబంగా పెంచడంతో కొన్ని రోజుల తర్వాత అన్నీ సర్దుకుంటాయని కూతుర్ని మందలించకుండా వదిలేశారు. ఇక అలా లక్ష్మి తన మొదటి మూవీలో హీరో చెల్లెలిగా చేయగా సెకండ్ మూవీ అయిన కావల్ దైవంలో తనకి హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీలో హీరోగా సూర్య తండ్రి శివకుమార్ చేయడం గమనార్హం. ఇక అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు లక్ష్మికి శివకుమార్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే మరో 2 మూవీస్ని కూడా వీరిద్దరూ కలిసి సైన్ చేయగా ఆ మూవీ షూటింగ్ సమయంలో వీరికి మరింత సన్నిహిత్యం పెరిగింది. ఇక అలా శివకుమార్కి లక్ష్మితో పెరిగిన క్లోజ్నెస్తో ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అప్పట్లో స్టార్ హీరో అయిన జైశంకర్తో లక్ష్మి క్లోజ్గా ఉండడం, వరుసగా అతనితో 6 మూవీస్ వరకు చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే విషయం అన్ని చోట్ల హల్చలైంది. దీంతో పెళ్లిపీటల దాకా వెళ్లిన లక్ష్మి శివకుమార్ పెళ్లి ఆగిపోయిందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉన్నప్పుడే లక్ష్మి పేరు తను యాక్ట్ చేసే హీరోలతో గట్టిగా వినిపించడంతో ఇలా వదిలేస్తే తమ పరువు పోతుందని 17 ఏళ్లకే లక్ష్మికి పెళ్లి చేయాలని తన తల్లిదండ్రులు డిసైడ్ అయ్యారు. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న భాస్కరన్ అనే అతనితో పెళ్లి ఫిక్స్ చేయగా లక్ష్మి ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ తన తల్లిదండ్రులు ఈమె మాట వినకపోయేసరికి లక్ష్మి నేరుగా భాస్కర్ దగ్గరికి వెళ్ళి తనని పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో యాక్ట్ చేసేందుకు అనుమతిస్తేనే పెళ్లి చేసుకుంటానని, లేదంటే క్యాన్సిల్ చేస్తానని చెప్పడంతో అప్పటికే లక్ష్మి అందానికి ఫ్లాట్ అయిన భాస్కరన్ తను పెట్టిన అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకున్నాడు. ఇక అలా అప్పటికి లక్ష్మి నటించిన సినిమాల్లో 3 సినిమాలు మాత్రమే రిలీజ్ అవ్వడం గమనార్హం. అలా 1969లో పెద్దలంతా కలిసి లక్ష్మికి భాస్కరన్కి గ్రాండ్గా పెళ్లి జరిపించారు. అలా పెళ్లి తర్వాత లక్ష్మి తన భర్త కుటుంబాన్ని బాగా చూసుకుంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉంటుందనుకున్నారు. కానీ పెళ్ళయ్యాక కూడా తెలుగులో ఎన్టీఆర్ గారితో కలిసి మాయని మమత, ఒకే కుటుంబం, నిండు దంపతులు అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ని చేస్తూ బిజీ అయి తన భర్తని పట్టించుకోలేదు. దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అలా పెద్దలంతా కలిసి ఈమెకి నచ్చజెపుతూ బిడ్డ పుడితే అన్నీ సర్దుకుంటాయని చెప్పడంతో లక్ష్మికి వేరే దారి లేక 1971లో తన 19వ ఏటకి ఐశ్వర్య అనే అమ్మాయికి జన్మనిచ్చింది. కానీ పాప పుట్టాక కూడా తనని తల్లి దగ్గరే వదిలేసి లక్ష్మి షూటింగ్కి వెళ్తుండేది. ఇక అలా లక్ష్మికి అన్ని భాషల నుండి స్టార్ హీరోసే ఆఫర్ చేయడంతో కొద్ది రోజుల్లోనే ఈమె బిజియెస్ట్ హీరోయిన్గా మారింది. అదే సమయంలో ఈమె మలయాళంలో బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీ అయిన చట్టాకారిలో హీరో మోహన్ శర్మతో యాక్ట్ చేయగా ఆ మూవీ 1974లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే కూతురు డబ్బు కోసం అడల్ట్ మూవీస్లో కూడా నటిస్తుందని తెలుసుకున్న తన తండ్రి వైవీరావు తట్టుకోలేకపోయాడు. అలా కూతురికి ఎంత నచ్చజెప్పినా వినకపోవడం, తన భార్య కూడా కూతురికే సపోర్ట్ చేయడంతో వీరిద్దరినీ వదిలేసి తన మొదటి భార్య దగ్గరికి వెళ్ళి సెటిల్ అయ్యాడు. ఇక అలా అప్పటి వరకు కొంతమందికే తెలిసిన లక్ష్మి చట్టాకారి మూవీతో సౌత్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. దీంతో ఇదే మూవీని హిందీలో జూలీ పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయి బెస్ట్ యాక్ట్రెస్గా ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకుంది. కానీ లక్ష్మికి అప్పటికే మోహన్ శర్మతో పెరిగిన మంచి స్నేహం కారణంగా తనకి హిందీలో ఆఫర్స్ వచ్చినా వాటిని రిజెక్ట్ చేస్తూ మోహన్ శర్మతో కలిసి ప్రయాణం, చలనం అని 9 మూవీస్లో నటిస్తూ క్లోజ్గా ఉండడంతో ఈ విషయం అన్ని పేపర్స్, మ్యాగజైన్స్లో హల్చలయ్యింది. దీంతో లక్ష్మి భర్త భాస్కరన్ లక్ష్మిని నిలదీయగా లక్ష్మి మాత్రం తన భర్త మాటల్ని పట్టించుకోలేదు. ఇక అలా లక్ష్మి బిహేవియర్తో విసుగు చెందిన భాస్కరన్ 1974లో లక్ష్మికి విడాకులు ఇచ్చేసి పాపని కూడా ఆమెకే అప్పగించేసి వదిలి వెళ్ళిపోయాడు. అలా తన కూతుర్ని తన తల్లి దగ్గరే ఉంచి తను మాత్రం సపరేట్గా టీ నగర్లో ఒక ఇంట్లో ఉండేది. ఈ క్రమంలోనే మోహన్ శర్మతో మూవీస్ చేయడం కోసం కొచ్చిన్కి వెళ్ళి ఒక హోటల్లో స్టే చేయగా అక్కడే మోహన్ శర్మకి ఈమె ప్రపోజ్ చేయడం, అలా అతను ఈమెను గాంధర్వ వివాహం అంటే తాళి కట్టకుండానే నుదుటున బొట్టు పెట్టి భార్యాభర్తలుగా మారారనే విషయాన్ని 1975లో తమ లాయర్ ద్వారా మీడియాకి తెలియజేయడం జరిగింది. ఇక అలా లక్ష్మికి రెండో పెళ్ళయ్యాక ఈమెకి హిందీ, తెలుగు, తమిళ్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తే అప్పటి వరకు మోహన్ శర్మ సక్సెస్ఫుల్ హీరోగా ఉన్న పెళ్లి తర్వాత ఇతని గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది. అలా ఇతను చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో లక్ష్మి మోహన్ శర్మని పట్టించుకోకుండా సూర్య తండ్రి శివకుమార్తో ప్యాచప్ అయి వరుస సినిమాలు చేయడంతో మోహన్ శర్మ తట్టుకోలేకపోయాడు. అందుకు తోడు లక్ష్మి పేరు రాజ్ కుమార్, అంబరీష్, అనంత్ నాగ్ అనే హీరోలతో కూడా గట్టిగా వినిపించడంతో భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధాలు మొదలై ఆ గొడవలు తారాస్థాయికి వెళ్ళాయి. ఇక అలా లక్ష్మి కూడా ఫ్లాప్లతో సతమతమవుతున్న తన రెండో భర్త టార్చర్ని తట్టుకోలేక అతనికి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. దీంతో పెళ్ళైన 5 సంవత్సరాలకే లక్ష్మి మోహన్ శర్మకి విడాకులు ఇచ్చేసి తన దృష్టిని యాక్టింగ్ వైపు మళ్లించింది. ఈ క్రమంలోనే శివకుమార్తో లక్ష్మి 3వ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గట్టిగా వినిపించినా అప్పటికే శివకుమార్కి సూర్య, కార్తీతో పాటు ఒక అమ్మాయి కూడా జన్మించడంతో
ఫ్యామిలీని వదిలి లక్ష్మితో ఉండలేకపోయాడు. దీంతో లక్ష్మి శివకుమార్తో ఉన్న రిలేషన్కి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే శివకుమార్ క్లోజ్ ఫ్రెండ్ మరియు యాక్టర్ అయిన శివచంద్రన్తో లక్ష్మి కలిసి 1980లో పొల్లాదావన్ అనే మూవీని చేయగా ఆ మూవీ టైంలో వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా 1980 వచ్చేసరికి లక్ష్మికి హీరోయిన్గా కాకుండా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఛాన్సులు రావడంతో శివచంద్రన్ లక్ష్మిని ఇంప్రెస్ చేసేందుకు ఆమెను హీరోయిన్గా పెట్టి ఎన్వీఆర్ కన్నమ్మ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయింది. దీంతో తమిళ్లో రత్తతదనం, కన్నడలో ఒసకావ్య అని మరో మూవీని చేయగా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి 1987లో లక్ష్మి శివచంద్రన్ని మూడో పెళ్లి చేసుకుంది. ఇక అలా ఎప్పుడైతే లక్ష్మి మూడో పెళ్లి చేసుకుందో అప్పటి వరకు తన అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న 17 ఏళ్ల లక్ష్మి కూతురు ఐశ్వర్య అటు తండ్రి ఇటు తల్లి ప్రేమకి దూరమై ఒంటరిగా ఉంటూ మద్యానికి మత్తుకి బానిసైంది. ఇదిలా ఉంటే ఎప్పుడైతే లక్ష్మికి హీరోయిన్గా ఛాన్సులు తగ్గాయో తన కూతుర్ని సినిమాల్లో హీరోయిన్గా తీసుకురావాలని జగపతి బాబు హీరోగా చేసిన అడవిలో అభిమన్యుడు మూవీలో హీరోయిన్గా లాంచ్ చేయగా తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా తల్లి బలవంతంతో ఐశ్వర్య అందులో యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఇక అడవిలో అభిమన్యుడు 1989లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ముఖ్యంగా లక్ష్మీ కూతురు ఆమె కన్నా అందంగా ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ ఐశ్వర్యని ఆ మూవీలో చూసిన వారంతా తల్లికి అపోజిట్గా ఉందని మీడియాలో విమర్శించడంతో ఐశ్వర్య ఆ తర్వాత సినిమాల్లో నటించకూడదనుకుంది. అయినా కూడా తల్లికి ఉన్న కాంట్రాక్ట్స్ మీద ఈమెకి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ప్రేమ జిందాబాద్, మామగారు, అహంకారి, సుబ్బారాయుడు గారి పెళ్ళామని 3 సంవత్సరాల్లోనే 25 సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఐశ్వర్యకి మాత్రం ఎటువంటి బ్రేక్ రాలేదు. అంతేకాకుండా ఐశ్వర్య తల్లి బలవంతం మీదే యాక్ట్ చేసేదే తప్ప తనకి సొంతంగా ఇంట్రెస్ట్ ఉండేది కాదనే చెప్పొచ్చు. ఇక అలా ఐశ్వర్య రోజు మత్తుమందు తీసుకోవడం చూసిన తన తల్లి లక్ష్మి డబ్బులు ఇవ్వకపోతే తనే ఆ అలవాటుని వదిలేస్తుందని ఆ తర్వాత సినిమా మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందనుకొని ఆమెను పట్టించుకోలేదు. కానీ అప్పటికే మత్తుమందుకి బానిసైన ఐశ్వర్య పెడ్లర్ అయిన తన్వీర్ అహ్మద్తో ప్రేమలో ఉంటూ అతని నుండి ఫ్రీగా మత్తుమందుని తీసుకుంటుండేది. ఇక అలా తన కూతుర్ని ఎలాగైనా తనలాగే సక్సెస్ఫుల్ హీరోయిన్ చేయాలని రజనీకాంత్, మోహన్ లాల్ మూవీస్లో సైన్ చేపించగా తల్లి టార్చర్ని భరించని ఐశ్వర్య షూటింగ్ జరిగేటప్పుడు తనకి కాస్త బ్రేక్ కావాలని చెప్పి రెస్ట్ తీసుకునే సాకుతో తన్వీర్తో కారులో పారిపోయి 1994లో ముస్లిం మతానికి కన్వర్ట్ అయ్యి అతన్ని పెళ్లి చేసుకుంది. ఇక ఈ విషయం లక్ష్మికి తెలిసి ఆకాశం తల మీద వచ్చి పడినట్లయింది. అలా అప్పటి నుండి లక్ష్మి ఐశ్వర్యతో మాట్లాడడమే మానేసింది. ఇక ఐశ్వర్య తన్వీర్ అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా పుట్టింది. కానీ భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ మత్తులోనే ఉంటూ కూతుర్ని పట్టించుకోకపోవడంతో రోజురోజుకి వీరి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి. దీంతో తన్వీర్ ఐశ్వర్యని తరచూ కొడుతూ తిడుతూ తన తల్లి దగ్గర నుండి డబ్బులు తీసుకురమ్మని టార్చర్ పెడుతుండేవాడు. అలా రోజురోజుకి ఈ టార్చర్ ఎక్కువ అవ్వడంతో భరించలేని ఐశ్వర్య పెళ్ళైన 2 సంవత్సరాలకే భర్తకు విడాకులిచ్చేసి తన తల్లి దగ్గరికి వచ్చేసింది. ఇక అలా లక్ష్మికి వేరే దారి లేక కూతుర్ని చేరదీస్తూ కొన్ని మూవీస్లో ఆఫర్ ఇప్పించేందుకు ట్రై చేసిన ఐశ్వర్య మాత్రం అందులో యాక్ట్ చేసేది కాదు. ఇక అలా మత్తు మందు కోసం తన తల్లి దగ్గరే తరచూ డబ్బులు తీసుకోవడం లేకపోతే దొంగతనం చేయడంతో సహనాన్ని కోల్పోయిన లక్ష్మి కన్న కూతురని కూడా చూడకుండా ఐశ్వర్యని కొట్టి తిట్టి ఇంట్లో నుండి గెంటేసింది. ఇక అదే సమయంలో ఐశ్వర్య భర్త కోర్టులో పిటిషన్ వేసి ఆ పాప కస్టడీని తనే తీసుకున్నాడు. ఇదిలా ఉంటే లక్ష్మికి తన 3వ భర్తతో ఎటువంటి సంతానం కలగకపోవడంతో 2000 సంవత్సరంలో ఒక పాపని దత్తత తీసుకొని ఆమెకి సంయుక్త అనే నామకరణం చేశారు. ఇక అప్పటి నుండి లక్ష్మి తన కన్న కూతుర్ని కూడా పట్టించుకోకుండా తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటూ సినిమాల్లో బిజీ అయింది. అలా చింతకాయల రవి, ఓ బేబీ, మన్మధుడు 2, నానీస్ గ్యాంగ్ లీడర్, ఖుషి అనే మూవీస్ని చేస్తూ ఇప్పుడు బిజియెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మారిందనే చెప్పొచ్చు. లక్ష్మి ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో హీరోయిన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా 400 సినిమాల్లో నటించింది. ఈమె నటనకు గాను ఒక నేషనల్ అవార్డ్, 9 ఫిలింఫేర్ అవార్డ్స్, 3 నంది అవార్డ్స్ని కూడా అందుకుంది. మీకు లక్ష్మి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, దేవుడు మనుషుల్ని, వస్తువుల్ని సృష్టించి మనుషుల్ని ప్రేమించి వస్తువుల్ని వాడుకోమన్నాడు. కానీ మనం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం, మనుషుల్ని వాడుకుంటున్నాం. ఇది ఫోక్స్ నటి లక్ష్మి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.